ఈరోజు కర్మ సిద్ధాంతాన్ని మరొక కథ ద్వారా వివరిస్తాను. ఒక ముసలతను తన వణుకుతున్న చేతులతో కూర్చొని అన్నం తింటుంటాడు. అన్నం తింటూ ఉండగా అనుకోకుండా అతని ప్లేట్ కింద పడిపోయి పగిలిపోతుంది. అప్పుడు అతని కొడుకు కోపంగా వచ్చి ఆ ముసలి తండ్రికి ఒక చెక్క గిన్నెనిచ్చి ఒక మూలన కూర్చోబెట్టి అన్నం పెడతాడు. ఆ తర్వాత అతనికి ఒక మూలన ఒక గది అమర్చి అందులో ఉంచుతాడు. ఆ ముసలి తండ్రి బాధతో అలా కాలం గడుపుతూ ఉంటాడు. ఒకరోజు ఈ కొడుకు తన 5 ఏళ్ల కుమారుడు ఒక చిన్న చెక్కతో ఒక పని చేస్తూ ఉంటే చూస్తాడు. "ఏం చేస్తున్నావు చిన్న తండ్రి ఇక్కడ నువ్వు?" అని అడుగుతాడు. "ఇప్పుడు మీరు అమ్మ ముసలివాళ్ళు అయ్యాక మీకు చెక్క గిన్నెలో అన్నం పెట్టాలి కదా! అందుకోసమనే మీకోసం చెక్క గిన్నెను తయారు చేస్తున్నాను" అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఆ తండ్రి గుండె కళ్ళలో నీళ్లు తిరిగిపోతాయి. వెంటనే తన ముసలి తండ్రిని దగ్గరికి హత్తుకొని తనని ఇంట్లోకి తీసుకొని వస్తాడు. నేను ఏం చేస్తున్నానో నా పిల్లలు కూడా అదే గమనించి అదే ఫాలో అవుతారు అని అర్థమవుతుంది. తల్లిదండ్రులను గమనించండి, ఎందుకంటే మీ పిల్లలు మిమ్మల్ని చూస్తున్నారు.